హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్లో 24th మ్యాచ్ అయిన జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ ప్రిటోరియా క్యాపిటల్స్ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ చూద్దాం. సో ఇక ఫస్ట్గా చూసుకుంటే ప్రిటోరియా క్యాపిటల్స్. సో ప్రిటోరియా క్యాపిటల్స్ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఎక్స్పెక్టెడ్ టీం చూసుకుంటే సో బేసిక్గా అటు బ్యాట్స్మెన్స్, బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో బేసిక్గా చూసుకుంటే కెప్టెన్ రోసో అండ్ రమోనలా, గుర్బాజ్ అండ్ నీషమ్ అండ్ ముత్తుస్వామి, జాక్స్ అండ్ వేరినే. సో ఇక్కడ ఈ బ్యాట్స్మెన్లో చూసుకుంటే మనందరికీ తెలుసు గుర్బాజ్ ఈ లీగ్లో అయితే చాలా ఫామ్లో ఉన్నారని చెప్పొచ్చు. ప్రీవియస్ మ్యాచెస్లో అతను ఒంటి చేత్తో మ్యాచెస్ని కూడా గెలిపించారని చెప్పొచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే పార్నెల్, నోర్జ్ అండ్ ప్రిటోరియా చాలా స్ట్రాంగ్గా ఉంది బౌలింగ్ టీం అయితే. సో ఈ బౌలర్ సిచ్యువేషన్ తగ్గట్టుగా బౌలింగ్ అయితే వేసే సత్తా అయితే ఉంది. సో బేస్డ్ ఆన్ పిచ్చింగ్ కండిషన్స్ బట్టి సో బౌలింగ్ టెక్నిక్ అయితే యూజ్ చేసే సత్తా ఉంది. సో ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ టీము చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక్కడ ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ టీం అయితే మంచి ఫామ్లో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా జోబార్ సూపర్ కింగ్స్ చూసుకుంటే కెప్టెన్ డూప్లెసిస్ అండ్ మిగతా బ్యాట్స్మెన్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అలాగే ఆల్రౌండర్స్ కూడా ఈక్వల్గా ఉన్నారని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఫ్యాఫ్ డూప్లెసిస్ గురించి మనందరికీ తెలుసు. సో మంచి బ్యాట్స్మెన్, మంచి హిట్టరు. అలాగే సౌత్ ఆఫ్రికాతో చాలా మ్యాచ్లు ఆడాడు. అలాగే ఐపీఎల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. సో వన్స్ మనోడు క్రీజ్లో ఉంటే యాక్చువల్గా ఇంకా సిక్సెస్, ఫోర్స్ అయితే అలవోక ఈజీగా ఉంటాయి. సో స్కోర్ అయితే పరిగెట్టాల్సిందే. సో నెక్స్ట్ ఇంక బ్యాట్స్‌మెన్ చూసుకుంటే కాన్వే, బ్రేస్‌వెల్, మొయిన్ అలీ. సో దీస్ బ్యాట్స్‌మెన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ టీమ్. సో ఈ వీళ్ళు సిట్యుయేషన్ తగ్గట్టుగా మ్యాచ్ అయితే ఆడి మ్యాచ్ తన వైపు తిప్పే సత్తా అయితే ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఇమ్రాన్ తాహిర్ ఉన్నాడు. అలాగే జూనియర్ మలింగ పతిరానా కూడా ఉన్నాడు. అలాగే హెండ్రిక్స్ ఉన్నాడు. సో పతిరానా బౌలింగ్ మనందరికీ తెలుసు, హ్యార్కర్స్ కింగ్. సో రన్స్ కట్టడి చేయడంలో అయితే ఆయన దిట్ట. సో ఐపీఎల్‌లో కానీ, శ్రీలంక తరపున గానీ చాలా మ్యాచెస్ సో లాస్ట్ డెత్ ఓవర్స్‌లో చాలా పొదుపుగా అయితే బౌలింగ్ ఏసే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. ఇంక ఇమ్రాన్ తాహిర్ మనందరికీ తెలుసు, లెగ్ స్పిన్నర్, మంచి బౌలింగ్ ఏస్తాడు. సో బేస్డ్ ఆన్ పిచ్ కండిషన్ బట్టి టెక్నిక్ యూజ్ చేసి బ్యాట్స్‌మెన్స్ అయితే ముప్పు తిప్పలు పట్టే అవకాశం అయితే ఉంది. సో ఇది ఓవరాల్‌గా ఈ టీమ్ యొక్క ప్రొడిక్షన్ అండ్ అనాలిసిస్. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి సూపర్ స్పోర్ట్స్ పార్క్ సెంచురియన్‌లో అయితే జరుగుతుంది. సో జనవరి 28 9 పీఎంకి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫార్మ్ చూసుకుంటే ప్రిటోరియా క్యాపిటల్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్‌లో సో ఒక మ్యాచే నెగ్గింది. మిగతా 4 మ్యాచెస్ ఓడిపోయింది. బట్ జోబర్గ్ సూపర్ కింగ్స్ కూడా లాస్ట్ 5 మ్యాచెస్‌లో 2 మ్యాచెస్ నెగ్గి 3 మ్యాచెస్ ఓడిపోయింది. సో ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్‌లో 3 టైమ్స్ ఇవి తలపడ్డాయి. సో అందులో ప్రిటోరియా క్యాపిటల్ వచ్చి ఒక మ్యాచ్, జేఎస్‌కే వచ్చి 2 మ్యాచెస్ అయితే నెగ్గింది. ఇక పాయింట్స్ టేబుల్‌లో చూసుకుంటే జేఎస్‌కే 7 మ్యాచెస్‌లో 15 పాయింట్స్‌తో ఉంది. అలాగే ప్రిటోరియా క్యాపిటల్స్ 9 పాయింట్స్‌తో ఉంది. ఇక్కడ చూసుకుంటే జేఎస్‌కే కొంచెం ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు పాయింట్స్ టేబుల్‌లో. దెన్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే ప్రిటోరియా క్యాపిటల్ లాస్ట్ 10 మ్యాచెస్‌లో 30% విన్ అయింది. 3 మ్యాచెస్ విన్ అయింది. 148 యావరేజ్ స్కోరు, 214 హైయెస్ట్ స్కోరు, 52 ఈస్ ద లోయెస్ట్ స్కోర్ అనమాట. ఇక జేఎస్‌కే చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్‌లో 50% విన్ అయింది. అంటే 5 మ్యాచెస్ విన్ అయింది. 140 ఈస్ ద యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ 209 అండ్ లోయెస్ట్ స్కోర్ 78. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఇక్కడ 17% హ్యూమిడిటీ ఉంది. అలాగే 0% రైన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఈ మ్యాచ్‌కి రెయిన్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో మనం మ్యాచ్‌ని అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ వెన్యూలో స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 6 మ్యాచెస్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 33% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ 67% విన్ అయింది. సో దీన్ని బట్టి సో టాస్ నెగ్గిన టీమ్ అయితే ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువున్నాయి. సో ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 157, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 167. హైయెస్ట్ టోటల్ వచ్చి 248 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 113 ఫర్ 10 వికెట్స్. దెన్ హైయెస్ట్ చేజ్డ్ వచ్చి 213 ఫర్ 2 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండెడ్ వచ్చి 204 ఫర్ 9 వికెట్స్. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఫేస్ బౌలర్స్ అయితే 77% వికెట్స్ అయితే తీశారు. బట్ స్పిన్ బౌలర్స్ 23% వికెట్స్ తీశారు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఫేస్ బౌలర్స్ అయితే మాక్సిమం ఆధిపత్యంలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ పిచ్‌లో. సో, బట్ టీమ్ కాంబినేషన్‌లో అయితే ఫేస్ బౌలర్స్‌కి ఎక్కువ ప్రాముఖ్యత అయితే ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో, ఇది ఓవరాల్‌గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో, ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకొని ఈ 2 టీమ్స్‌లో నెగ్గేది జోబార్గ్ సూపర్ కింగ్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.